ప్రోగ్రామ్స్లలో మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఫాదర్ సిరిల్ గారి చేతుల మీదుగా నేను డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నాక జూన్ 1వ తారీఖు నుంచి 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన మేము ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు ఒక అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ మిగిలిన 9 రోజులు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ నింపుదలకై ఈరోజు ప్రత్యేకంగా ఆత్మ ఫలాలు ఎందుకు పొందుకోవాలి అనే విషయాన్ని వాక్యంలో ప్రస్తావించాను. మరి ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా వాక్య ఫలముల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు జూలై 12వ తారీఖు వరకు ఈ ప్రార్థనలు కొనసాగుతాయి. ఉదయం 7:30 నుంచి 8:30 గంటలకి ఈ యొక్క ఉపవాస ప్రారంభ ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు లైవ్లో మా యొక్క ఇన్మేట్స్, ఇంటర్సెసర్స్ మరియు వాలంటీర్స్ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అది లైవ్గా మీకు ఇవ్వబడుతూ ఉంది. అలాగే గురువులు కూడా దీవెన ఇచ్చేటప్పుడు, దివ్య సప్రసాద ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ప్రార్థన చేయటము జరుగుతుంది. ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రియులారా జూలై నెల 12వ తారీఖు ఉపవాస ముగింపు కూడిక, అంటే ఈ నెల 2వ ఆదివారం, వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారము జూలై 12వ తారీఖు ఉపవాస ముగింపు ప్రోగ్రాం ఉంటుంది. మరి ఆ ప్రార్థనకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైన ప్రవచనాత్మకమైన దైవ సందేశం ఉండబోతుంది. అలాగే స్వస్థత, ప్రత్యేకమైన అభిషేక ప్రార్థనలు ఈ యొక్క ఉపవాస ముగింపు తర్వాత నడిపించబోతున్నాం. అలాగే ఎవరైతే నాతో కలిసి ఈ యొక్క ఉపవాసం ఉంటున్నారో, ప్రార్థనలో ఉంటున్నారో, అలాగే ప్రార్థన ద్వారా ఏకీభవిస్తున్నారో మీరందరూ కూడా ఈ యొక్క మందిరానికి రావాల్సిందిగా, ఆ రోజు ముగింపు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకి కల్వరి కారుణ్య ప్రవాహము అనే అంశంతో, టైటిల్తో మధ్యాహ్నం 3 గంటల దివ్య కారుణ్య ప్రార్థన ఈ కేంద్రం కోసం, ఈ సెంటర్ కోసం మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు, సంస్థలు శాశ్వతం. సో అందుకనే నేనున్నా లేకపోయినా నా తర్వాత అసిస్టెంట్లు, మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చే గురువులు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నా తర్వాత వచ్చే గురువులు ఈ యొక్క ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కరిని స్టార్ట్ చేస్తే, నా కోసం స్టార్ట్ చేస్తే, నాకు ఒక 3 నెలలు రోగం వచ్చి నేను హాస్పిటల్లో పడితే ఆ ప్రోగ్రాం మూతపడుతుంది. లేదా నాకు జరగకూడదు, కానీ ప్రతి మనిషి చనిపోవాల్సిందే. నేను చనిపోతే ఆ ప్రోగ్రాం అంతటితో ఆగిపోతుంది. కానీ వ్యవస్థ ఉంటుంది, సంస్థ ఉంటుంది, కాబట్టి ఆ ప్రోగ్రాం కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో అందుకని దేవుని యొక్క ప్రేరణ, చాలా రోజులు 6 నెలల పాటు ప్రార్థన చేసి వివేచించి ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పి పోరాడి ఇది దేవుని చిత్తమే అని చెప్పి నాకు నిర్ధారణ అయినప్పుడు, నాకు తెలిసిన కొంతమంది దైవజనులు ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తమని నిర్ధారించి చెప్పిన తర్వాతనే ఇది మధ్యాహ్నం 3 గంటలకి కల్వరి కారుణ్య ప్రవాహము పేరుతో ఈ దివ్యవాక్య కేంద్రానికి ఈ ప్రోగ్రాం ఏమో స్టార్ట్ చేయడము జరుగుతుంది. అలాగే ప్రియులారా, ఈ నెల ప్రత్యేకంగా దిస్ మంత్ వి విల్ హ్యావ్ ఇంగ్లీష్ రిట్రీట్, జూలై మంత్ ఇంగ్లీష్ రిట్రీట్ ఫ్రమ్ 8th to 11th. అలాగే తెలుగు ధ్యాన వడకము 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు తెలుగు ధ్యాన వడకం ఉంటుంది. ఈ ధ్యాన వడకములో స్వస్థత, విడుదల, దైవ సంరక్షణ, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములు 20 నుంచి 24వ తారీఖు వరకు స్వస్థత, విడుదల, సంరక్షణ, యేసు రక్తములో ఈ యొక్క థీమ్ను పట్టుకొని ఈ వడకమంతా కూడా ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే యేసు రక్తానికి చాలా శక్తి ఉంది. అది ఎలా వినియోగించుకోవాలి, ఎలా బాండేజెస్ మనం బ్రేక్ చేయాలి, బంధకాలు ఎలా బ్రేక్ చేయాలనేది ఈ వడకంలో మేము ప్రత్యేకంగా నిర్వహించబోతున్నాము, నడిపించబోతున్నాము. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ బాండేజెస్, యేసు రక్తాన్ని వినియోగించుకొని యేసు రక్తం ద్వారా బంధకాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి వాక్య పరిచయం ద్వారా వివిధ బంధకాలు, కుటుంబ బంధకాలు కావచ్చు, దాంపత్య జీవితంలో బంధకాలు కావచ్చు, జీవితంలో స్థిరపడకుండా ఆటంకపరుస్తున్న బంధకాలు కావచ్చు, లేకపోతే ఆత్మ బంధకాలు కావచ్చు, ఇలా రకరకాల బంధకాలలో మనం ఉన్నాం, శాపాలలో మనం ఉన్నాం. యేసు రక్తాన్ని వినియోగించి ఎలా బయటికి రావాలి, ఆ రక్తాన్ని మన మీద ఎలా ప్రోక్షించుకోవాలి, ఆ రక్తంలో ఎలా సంరక్షణ పొందుకోవాలని వాక్య పరిచర్య ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను, ఇలాంటి ఒక వడకములో పాల్గొనాలని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సెప్టెంబర్ నెలలో ప్రత్యేకంగా డెలివరెన్స్ రిట్రీట్, బంధన
విడుదల వడకం. ఇదొక స్పెషల్ రిట్రీట్. బంధకాల నుంచి, శాపాల నుంచి ఒక ప్రత్యేకమైన విడుదల వడకం నడిపిస్తున్నాం. సో ద హోల్ రిట్రీట్ విల్ బి అబౌట్ డెలివరెన్స్. మన జీవితంలో బంధకాలు ఎలా ఏర్పడతాయి ఆల్రెడీ మీరు చూసుంటారు. ఈ 40 రోజుల ప్రార్థనలో నేను చాలా అంశాలు అక్కడక్కడ ప్రస్తావించాను. కుటుంబంలో బంధకాలు, దాంపత్య జీవితంలో బంధకాలు, యవనస్తుల జీవితంలో బంధకాలు, గర్భఫలం పొందుకోకుండా జీవితంలో స్థిరపడకుండా ఎలాంటి బంధకాలు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా నేను అక్కడక్కడ టచ్ చేశాను, లైట్గా టచ్ చేశాను. సో వీటి మీద లోతైన వాక్యంతో అలాగే ప్రార్థనతో ప్రతిరోజు సాయంకాలం అడరేషన్ ఉంటుంది. ఆ అడరేషన్లో రెగ్యులర్ తెలుగు రిట్రీట్లో ఉన్నట్టు థ్యాంక్స్ గివింగ్ అడరేషన్, కృతజ్ఞత ఆరాధన, సమర్పణ ఆరాధన ఉండవు. ప్రతిరోజు బంధకాలు నుంచి విడిపించబడే ఆరాధన ఉంటుంది. సో అందుకని ఇది ఒక స్పెషల్ రిట్రీట్, డెలివరెన్స్ రిట్రీట్. బంధకాల నుంచి, శాపముల నుంచి విడిపించబడే ఒక వడకం. సో మీరు ఎవరైతే మీ కుటుంబాలలో, మీ బిడ్డల జీవితాలలో ఇలాంటి బంధకాలు చూస్తున్నారో, ఆ బంధకాల నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఒక స్వేచ్ఛ జీవితాన్ని జీవించాలనుకుంటున్నారో, అలాంటి వారందరికీ కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. దిస్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ నెలలో ఈ యొక్క డెలివరెన్స్ రిట్రీట్, స్పెషల్ రిట్రీట్ ఉండబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా చివరి ప్రార్థనకై, చివరి ఆశీర్వాదం